హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఉదయాన్నే నేను ఈరోజైతే 5 కల్లా లేచేద్దామనేసి రాత్రే ప్లాన్ చేసుకున్నాను. ఉదయాన్నే ఏమేం చేసుకోవాలో, టిఫిన్‌కి ఏం చేసుకోవాలో, కర్రీ ఏం వండుకోవాలో, పిల్లల్ని ఎలా పంపించుకోవాలో అనేది ఒక ప్లాన్ అంటూ ముందే ఉంటుంది కదండీ మనకి. ఆ విధంగానే నేను కూడా రాత్రి ఉదయం కోసమైతే వేకువనే లేచేయాలి 5 కల్లా అనుకుని అలా నిద్రపోయాను. మనం ముందు వేకువనే లేవాలంటే త్వరగా పడుకోవాలి కదండీ! అందరూ త్వరగానే పడుకుంటారు గానీ, మన ఆడవాళ్ళం పనులన్నీ చేసుకొని, అంతటిని సర్దుకొని పడుకునేటప్పటికి టైం 10 దాటిపోతూనే ఉంటుందండి ప్రతిరోజు కూడా. నాకు అంతేనండి. ఇంకా 10 మీద ఇంకా నాకు ఎక్కువే అవుతూ ఉంటుంది. ఎంత ఎర్లీగా పనులు చేసుకున్నా గానీ, పడుకునే టైం మాత్రం చాలా చాలా దాటిపోతూ ఉంటుంది. ఇంకా ఎర్లీగా పడుకోకుండా ఎర్లీగా లేవాలన్నా గానీ కష్టం గదండీ! కానీ అయినా తప్పదు. ఎర్లీగా లేవడానికే చూస్తాను. మరి ముందుగా లేవకపోతే పనులెలా అవుతాయండి? పిల్లల్ని స్కూలుకి ఒకటి పంపించుకోవాలి గదా! వాళ్ళ కోసమైనా సరే ఎంత బద్ధకమున్నా, ఎంత నీరసమున్నా గానీ వాటినన్నిటిని పక్కన పెట్టేసి ఉదయాన్నే లేచేయడానికైతే చూస్తాను. పాపనైతే 7:30కి పంపించాలి. పాపలిద్దరిని అయితేనేమో 8:30కి పంపించాలండి. ఇంక మా వారెళ్ళేసరికేమో 9 అవుతుంది. ఇంక 9 గంటల నుంచి 12:30 వరకు 12:30, 1 గంట అయిపోతుందిలెండి. 4 గంటలు, 3 గంటలన్నర వ్యవధిలో అయితే నేను చేసుకునే పనులైతే ప్రతిరోజు ఉండేవేనండి. కానీ మనకి చాలా టైం ఉన్నట్టే కనిపిస్తుంది గదండీ! 9 గంటల నుంచి 12 గంటల లోపైతే మనకి ఆ 3 గంటల్లోనే పనులన్నీ చేసేసుకోవాలి. లేదంటే మరి భోజనం టైం అయిపోతుంది గదండీ! ఆ టైంలోనే ఆ 3 గంటల్లో నేను ఎలా చేసుకుంటాననేది మీతో షేర్ చేసుకుంటాను. రోజు మొత్తంలో కూడా ఉదయాన్నే ఒక 2 గంటలు మాత్రం చాలా గజిబిజి గందరగోళం హడావిడి అయితే ఉంటుందండి. ఆ టైంలోనైతే పిల్లలు స్కూల్‌కెళ్తారు గదా! ఉదయం 6 గంటల నుంచి 8 గంటల్లో 8:30 వరకు కూడా చాలా హడావిడిగా ఉంటుంది నాకైతే. పిల్లలు ఇంకా కొంచెం ఎర్లీగా ఎళ్ళేవాళ్ళు ఉంటారులెండి. టైం వైపు చూసుకుంటూ పనులు చేసుకుంటే తెలుస్తుందండి టైం యొక్క వాల్యూ ఏంటనేది. పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడైతే తెలిసేది కాదులెండి టైం విలువ. కానీ వాళ్ళు స్కూల్‌కెళ్తున్నారు కాబట్టి ప్రతి సెకను కూడా చాలా విలువైందేనండి. ఎందుకంటే ఒక్క 5 నిమిషాలు లేట్ అయితే బస్సు అక్కడ ఉంటదండి. వెళ్ళిపోతుంది గదా! ఇంకా వాళ్ళని పంపించిన తర్వాత మిగతా పనులు చేసుకోవాలి 12:30 లోపు. మరి లేదంటే పెద్దవాళ్ళుంటారు ఇంట్లోనూ. ఇంక భోజనం చేయడానికి మరి ఇంటాయన కూడా ఉంటారు గదండీ! అంటే మా వారైతే భోజనానికి ఇంటికే వచ్చేస్తారు. ఊళ్ళోనే ఉంటారు. ఊళ్ళోనే వర్క్ చేసుకుంటారు గాబట్టి. కొంతమందయితే డ్యూటీస్‌కి వెళ్ళిపోతారులెండి. పిల్లలతో పాటు వాళ్ళకి కూడా బాక్సులు సర్దిచ్చేయాలి. అది ఇంకా కష్టమన్నమాట. ఇంకా అదైనా ఇదైనా ఒకటేలెండి. మా వారైతే మధ్యాహ్నం పూట వస్తారు గాబట్టి, నేను అప్పుడు కూడా కొంత టైం అయితే నాకు అవుతుంది. అదేదో ఉదయాన్నే క్యారేజ్ కట్టేసి పంపించేయడమే మంచిదనిపిస్తుందండి. అలా అని మా వారు ఇంటికి రావడం ఇష్టం లేదని కాదండోయ్! తనకి ఏదేమైనా గానీ టైం అయితే చాలా వాల్యుబుల్ అండి. నేనైతే చదువుకునే రోజుల్లో బోర్డ్ మీద ఏదో ఒక కొటేషన్ అయితే రాస్తూ ఉండేదాన్నండి. ఎందుకంటే అప్పుడు టైం చాలా వాల్యుబుల్ కాబట్టి ప్రతి నిమిషం కూడా వేస్ట్ అవ్వకుండా చదువుకోవాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు కదండీ స్టూడెంట్స్. ఇంకా నేనైతే ఏదో ఒక కొటేషన్ అయితే ఎప్పుడు రోజు కాకపోయినా గానీ నాకు రాయాలనిపించినప్పుడల్లా ఒక కొటేషన్ అయితే రాసేదాన్నండి. అది చదువుకొని కొంతమందైనా కానీ నేర్చుకుంటారు గదా అన్న ఒక ఆశతోటైతే మంచి మంచి సూక్తులైతే రాస్తూ ఉండేదాన్ని తెలుగులోను, ఇంగ్లీష్‌లోను కూడా. అందులో ఒకటైతే నాకు బాగా ఇష్టమండి. టైమ్ ఈజ్ గోల్డ్ సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అని ఒకటి రాసానండి. అదైతే నాకిప్పటికీ గుర్తే. అది ఇప్పుడు బాగా గుర్తుకొస్తుందండి. ఇలా పిల్లలతో నలుగుతూ ఉంటే ఈ పనులతోటి టైం ఎంత విలువైందో అప్పుడు నాకు బాగా తెలిసొస్తుంది. ఈ టైంకి తగిన విధంగా నేను పనులు ఎలా జేసుకోవాలి, ఎలా చూసుకోవాలి పిల్లల్ని, ఇల్లుని ఎలా చక్కబెట్టుకోవాలి, ఇంకా నేనెలా ముందుకు వెళ్ళాలనే దాని మీద అయితే నాకు టైం చాలా వాల్యుబుల్‌గా అనిపించిందండి. ఎందుకంటే టైం లేకుండా, టైంతో పని లేకుండా ఏ ఒక్క మనిషి కూడా పని చేయడు కదండీ! ప్రతి పని టైం చూసుకునే చేస్తారు. ఏం చేయాలన్నా గానీ పిల్లలు స్కూల్‌కెళ్ళాలన్నా, మనం డ్యూటీకి వెళ్ళాలన్నా, కనీసం తినాలన్నా, ఏదైనా టాబ్లెట్ వేసుకోవాలన్నా అంతా టైం ప్రకారమేనండి. మరి టైం అంత వాల్యుబుల్ కాబట్టి టైం గోల్డే గదండీ! నేను టైం గురించి చెప్తూ నేను చేసే పని గురించి కూడా మర్చిపోయానండి. టైం అలా నన్నైతే దానిలోకి లాగేసుకుంటుందనమాట. ఇంకా పిల్లల కోసమైతే నేను టిఫిన్‌కి రాత్రే నానబెట్టుకున్నానండి పెసరపప్పు. దాన్నైతే ఉదయాన్నే మిక్సీలో ఆడేసుకుంటే పెసరట్లు వేయొచ్చనేసి రాత్రే నానబెట్టుకున్నాను. ఇంకా దొండకాయలు కూడా రాత్రే తరిగేసి పెట్టుకున్నానండి. మరి ఉదయాన్నే దొండకాయలు తరగాలంటే కనీసం ఒక అరగంట అంతో ఎంతో తక్కువ అరగంట అయితే పడుతుందండి. అందుకని ఎందుకొచ్చిన తిప్పలనేసి నైటే నేను కట్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఇక స్విచ్ ఎయకుండా అక్కడ కూర్చొని దాన్ని తిప్పుతూ ఉంటే అది ఎక్కడ తిరుగుద్దండి. ఇంకా అదొక హడావిడిలో ఇదొకటనమాట లేటు. ఇంక పైకి అలా కూర్చొని లేవాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుందండి.
ఉంటుందండి. అయినా కానీ ఉరుకులు పరుగులలోనూ అదేమి పెద్ద కష్టమేమీ అనిపించదులేండి. ఇంకా ఇలా నేను మిక్సీలో వేసేసుకుని ఇదైతే మెత్తగా రుబ్బేసుకున్నాను. దీన్ని శుభ్రంగా 4, 5 సార్లు అయితే కడిగానండి. పొట్టు మొత్తం పోనవసరం లేదులేండి. మినప్పొట్టులాగా తీయనవసరం లేదు. ఎక్కడైనా మిగిలిపోతూ ఉంటుంది చూడండి పొట్టు, అదైతే రుబ్బేసేయవచ్చు పప్పుతో పాటే. ఇంక ఇది రుబ్బేటప్పుడు కరెంట్ ఎక్కడ పోతుందోనని అదొక టెన్షన్ అండి. ఇలాంటివి నానబెట్టినప్పుడు అయితే నాకు చాలా భయమేస్తుంది. అదే నైట్ అనుకోండి, మినపప్పుతోటి ఏ ఇడ్లీనో ఏ దోసనో అయితే నైటే రుబ్బేసుకుని పెట్టుకుంటాం. కానీ ఇలాంటి గారెలు ఇలా పెసరట్లు అలాంటివి వేయాలంటే కరెంటుతో పని కదండి. అందుకని కాస్త భయంగానే ఉంటుంది. ఇంకా ఇది రుబ్బిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ సరిపడా, ఇంకా కాస్తంత జీలకర్ర అయితే వేస్తానండి. ఇంకా దీంట్లోకి ఏమీ మిక్స్ చేయను. కాసిన్ని నీళ్ళైతే పోస్తాను. సరిపడా పోసేసి దీన్ని కలిపేసుకొని ఇలా పెనం మీద వేసేసి దోరగా కాల్చుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి కదండి. పెనాన్ని చూసారు, ఇదివరకు అమ్మమ్మల కాలంలో అయితే దీని మీద అట్లు వేసి తిరగేసి బోర్లేసి చేసేవారు కదండి. అదనమాట ఇది. ఇది ఇంకా ఉందండి మా దగ్గర అయితే. ఇంకా దోశలు వేసుకునే పెనం కూడా ఉంది. దాని మీద అయితే అటు ఇటు కాల్చాలి. ఎందుకులే పెసరట్టు కదా అనేసి రెండు వైపులా కాల్చాలి. దాని మీద అయినా కాల్చుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ నా దగ్గర ఇది ఉంది కాబట్టి దీని మీద వేయడానికి నాకు వెయ్యాలనిపించిందండి. అందుకని దీని మీద వేశాను. పిల్లలకేమో ఇందులో ఏమీ వేయకుండానే ఓన్లీ ఉప్పు జీలకర్ర వేసేసి ఇలా దోశల్లా వేసేసి వాళ్ళకి ఇచ్చేస్తే తినేస్తారండి. చట్నీ ఉండాలండి. కానీ మా వారికి మాత్రం ఇందులో ఉల్లిపాయలు వేయాలి. ఇంకా దోశల పెనం మీద ఉల్లిపాయలు పైన వేస్తే తిరగేయడానికి బాగోదు కదండి. అందుకని ఉల్లిపాయలు అయితే నేను ఆ పిండిలోనే కొంచెం పిండి అయితే ఆయనకు సరిపడా తీసేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఆయనకు కూడా ఇలా దోశలు అయితే వేస్తున్నానండి. హడావిడిలో హడావిడి అనమాట. ఒక పక్క పిల్లలు అమ్మ నాకు అది సద్దు ఇది సద్దు అంటూ ఉంటారు. ఒకవైపునేమో ఆయన కూడా వెళ్ళాలి కదండి. 9 గంటలకల్లా వెళ్ళిపోతే పని కాస్త ఎక్కువ అవుతుందని ఆయన తొందర అయిందనమాట. ఇంతకీ మా వారు ఏం చేస్తారనేది నేను వీడియోలో అయితే ఒక వీడియోలో చెప్పానండి. వెల్డింగ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఇంకా దోశలు అయితే రెడీ అండి. మరి దోశల్లోకి ఒట్టువే తినలేరు కదా, ఇంకా చట్నీ కూడా చేశానండి. ఈ పెసరట్లు అయితే మేమైతే ఆడవాళ్ళం అత్తయ్య నేను అయితే ఓన్లీ అట్లు ఉంటే చాలు అనుకుంటామండి. కానీ పిల్లలు మా వారు మాత్రం చట్నీ ఉంటేనే కానీ అవి అయితే మాకు వద్దులే అంటారు. ఇంకా నా ఒక గుప్పుడు అయితే నేను వేరుశెనగ గుళ్ళు తీసుకుని వాటిని వేయించుకుని ఇలా అయితే చట్నీ చేసేసి తాలింపు కూడా పెట్టానండి. ఇంకా వాళ్ళైతే తింటూ ఉన్నారు. ఇంకా కూర కూడా దగ్గర పడిపోతుందండి. కూర దగ్గర పడిపోయిన తర్వాత క్యారేజీలు అయితే సర్దేస్తాను. ఇంకా అత్తయ్య గారు అయితే ఇంటి దగ్గర ఉంటే రాత్రి ఉన్న గిన్నెలన్నీ కూడా తోమేస్తారండి ఉదయాన్నే. ఇంకా ఇలా అత్తయ్య గారు గిన్నెలు తోముతూ ఉన్నారు. నా పనుల మీద అయితే నేనున్నానండి. ఇంకా పాప అయితే నేను జడ వేయడానికి పిలుస్తుంటే ఎంతసేపు పిలిచినా కానీ నువ్వే ఇక్కడికి రా అన్నట్టు అక్కడి నుంచి అయితే కదలట్లేదండి. ఒకవైపునైతే తింటూ ఉంది. ఇంకా ఆ తింటూ ఉన్నప్పుడు ఇంకా నా దగ్గరికి ఏమొస్తుందిలే అని నేనే నూనె డబ్బాను దువ్వానిలో పుచ్చుకొని అయితే అక్కడికి వెళ్ళిపోయి మరీ జడ వేసేస్తున్నానండి. మరి తినడమేమో కొంచెం స్లోగా తింటుంది. ఆ టైం వరకు అయితే మరి బస్సు అక్కడ ఉండదు కదండి. అందుకని తినటము జడ వేయడం ఒకేసారి అయిపోవాలనేసి నేనేమో అక్కడికి తీసుకెళ్ళిపోయి జడలు అయితే వేసేస్తున్నాను. తినేటప్పుడైతే జడ వేసుకోకూడదండి. వేసుకోకూడదంటే వేసుకోకూడదు, వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు. కాబట్టి నేనైతే నాకు వెయ్యాలనిపించింది. మరి టైం సేవ్ చేసుకోవాలంటే వెయ్యాలండి, తప్పదు కదా. మరి బస్సు ఏమో హార్న్ వేస్తూ ఉంటుంది, హడావిడి ఉరుకులు అయిపోతుంది కదండి. అందుకని ఇలా తినేటప్పుడే నేను నింపాదిగా నా పని అయితే నేను చేసేసుకున్నానండి. ఇంకా జడ వేయడం అయితే అయిపోయింది. ఇంకా వీళ్ళకి క్యారేజీలు కూడా సర్దేశానండి. బాబు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయాడు. ఇంకా హ్యాపీ సారిక ఉన్నారు కదండి, అంటే వీళ్ళిద్దరి పేర్లు అనమాట, మా పాపలిద్దరి పేర్లు. ఇంకా వీళ్ళకి కూడా ప్రేయర్ చేస్తే వీళ్ళు కూడా వెళ్ళిపోతారండి. పౌడర్ రాసుకుంటాం రాదండి నా తల్లికి. ఇంకా తేనేమో మరీ ఫుల్గా కొట్టేస్తుంది, లేదంటే అసలు కనపడకుండానే రాస్తుందండి. ఇంకా వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు. బస్సు ఏమో హార్న్ వేసింది. ఇంకా నా పనుల్లోకి అయితే నేను వచ్చేసానులేండి. ఇంకా పాలైతే తీసేసాను. మిగిలిన పాలైతే తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంకా పిండి కూడా మిగిలిందండి. ఇదైతే రేపొద్దున్న పిల్లలకి వేయొచ్చు అనేసి ఈ రెండింటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామని పక్కన పెట్టాను. ఇంకా పాలైతే మావయ్య గారికి కొద్దిగా కాచాను. అవి చల్లారిన తర్వాత ఇవ్వడానికైతే ఇందులో కొంచెం పంచదార కలిపేసి మామయ్య గారికి అయితే పాలు ఇచ్చేసానండి. ఇంకా అత్తయ్య గారు తోమిన గిన్నెలండి ఇవి. ఇవి స్టాండ్లో కాకుండా ఇలా గిన్నెలో పెడితే నీళ్ళు అనేవి అందులోనే ఉండిపోతాయి, ఓడవు. మళ్ళీ వీటిని తీసుకెళ్ళి ఆ స్టాండ్లో సర్ది ఇలా మళ్ళీ నేను తోమే గిన్నెలు వేయడానికి ప్లేస్ ఉండదు కదండి. అందుకని వీటిని తీసుకెళ్ళి అయితే స్టాండ్లో డైరెక్ట్గా సర్దేద్దాం అనేసి ఆ గ్యాస్ దగ్గర ఉన్న స్టాండ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయి ఒకటొకటి అయితే ఇలా సర్దుకుంటున్నాను. మరి వీటిని ఈ స్టాండ్లో కాకుండా వేరే కింద ఉన్న స్టాండ్లో సర్దాను అనుకోండి, మరలా ఇప్పుడు నేను తోమే గిన్నెలన్నీ కూడా ఎక్కడ పెట్టాలండి.
అందుకే అక్కడే సర్దేశాను. ఇంకా మిగిలిన గిన్నెలు కింద ఉంటాయి చూడండి, నీళ్ళు అయితే తడి అలానే ఉంది. అందుకని ఈ 4 గిన్నెలే కాబట్టి ఆ స్టాండ్లో పెట్టాను. ఇంకా ఈ గిన్నెలోనైతే నేను అక్కడికి ఇక్కడికి రవాణా మార్గంలాగా ఎంగిలి గిన్నెలన్నీ కూడా ఇందులో వేసేసుకుని ఇక్కడ గ్యాస్ దగ్గర అయితే పెడుతూ ఉంటానండి. ఇవి నిండిపోయిన తర్వాత తీసుకెళ్ళి తోముకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇంకా కుండీ దగ్గర అయితే గిన్నెలన్నీ వేసేసుకుని టబ్బు నిండా నీళ్ళు పెట్టుకున్నానండి. ఇంకా ఉల్లిపాయ కోసిన ఆ తొడలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా నీటిలో వేస్తే వాటికి మొక్కలకి మంచి బలం అండి. ఏ మొక్కలైనా పర్వాలేదండి, ఈ ఉల్లిపాయ నీళ్ళు అలాగే ఈ ఉల్లిపాయల తుక్కు ఉంటుంది చూసారు, అదైతే మొక్కలకి చాలా బలం ఉంటుంది. ఇంకా ఈ 3 కుదుళ్ళు కూడా ఈ చివరున్నవి బాగోలేదు, అటువైపు ఉన్నవి అయితే చాలా బాగున్నాయి. ఇవి ఆకులే తప్పించి కాయలు ఎప్పుడు కాస్తాయో ఏమోనండి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి పువ్వులు పూతలు. ఇంకా కాయలకి మరి ఎంతవరకు వెయిట్ చేయాలో మరి. ఈ ఆకులను చూసుకుని రోజు తెగ మురిసిపోతూ ఉంటానండి, కాయలు కాస్తే ఇంకెంత మురిసిపోతానో అనిపిస్తుంది ప్రాణం. ఈ మొక్కలు నాటి 3 నెలలు దాటిపో వస్తుందండి, మరి ఇంకెప్పుడు కాస్తాయో కాయలు. నేనైతే గిన్నెలు తోమేసుకుంటున్నానండి. ఇలా గిన్నెలు తోముకునేటప్పుడు టబ్బ నిండా పక్కన నీళ్లు పెట్టుకుని వాటితోటి కడుగుతూ ఉంటే చెరువులో నుంచే మనం కడుక్కున్నట్టు అనిపిస్తుందండి. ఎందుకంటే ఇది ఊరంత ఉంటుంది కదండి టబ్బు, మరీ ఊరంతా కాదులేండి, నేను మామూలుగా చెప్తున్నాను. ఇన్ని నీళ్లతోటి గిన్నెలు కడుగుతూ ఉంటే చాలా తేలిగ్గా అయిపోతుందండి, పని కూడా చాలా సులువుగా అయిపోతుంది. అదే బకెట్లో పెట్టుకుంటే అవి అయిపోయిన తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ తోడుకుని అలా చేయాలి. కానీ టబ్లో మాత్రం నీళ్లు మనం గిన్నెలన్నీ అయిపోయినా కానీ నీళ్లు చాలా ఉంటాయండి. ఈ ప్రాణం కూడా చాలా హాయిగా ఉంటుంది, కష్టం అనిపించదు. గిన్నెలు అయితే ఒక్కోసారి ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఉన్నప్పుడైతే నేను కొద్దిగా తోమిన తర్వాత వాటిని కడిగేస్తానండి. మరలా ఇంకొద్దిగా తోమి వాటిని కడుగుతాను. లేదంటే అవి ఆరిపోయాయి అనుకోండి, వాటి నిండా తెల్లగాను అలా ఒక పొర లాంటిదైతే వస్తుంది, ఆరిపోయిన తర్వాత కనిపిస్తుంది. అలా ఉండకుండా ఉండాలంటే తోమిన గిన్నెలు తోమినట్టే కడిగేసుకోవాలండి. మొత్తం అన్నీ తోమిన తర్వాత కడుగుతామంటే అవి ఆరిపోతాయి. నీటిలో పెట్టగానే మనకి ఏమి కనిపించదు, కానీ అది ఆరిన తర్వాతే కనిపిస్తుంది. నొక్కి నొక్కి మనం ఎంతలా కడిగినా కానీ ఎక్కడో ఒక చోట అయితే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాటిని ఆరనివ్వకుండానే కడిగేసుకుంటేనే మంచిది కదండి. ఇంకా గిన్నెలన్నీ తోమేసినవి తీసుకెళ్ళి అయితే ఎండలో పెట్టాను. ఇంకా ఇక్కడైతే నేను శుభ్రంగా నీళ్ళు అయితే కొట్టేసుకొని ఇలా చీపురు కట్టతోటి అయితే ఎంగిలి ఏమీ లేకుండా నీట్గా తుడిచేసుకుంటాను. లేదంటే ఇక్కడ మరి ఇంటి ముందు కదండి, చాలా చిరాగ్గా అనిపిస్తుంది, ఇంకా చూడడానికి కూడా బాగోదు కదండి. ఇక్కడ కుండీ దగ్గర అయితే వెనకాల కూడా కాస్తంత గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లోనైతే నీళ్లు వెళ్తాయి. ఇంకా అక్కడైతే తుడవడం ఇలా చీపురుతోటి చాటతోటి ఎత్తుకోవడం చాలా కష్టం అనిపిస్తుందండి. కానీ తప్పదు, ఇలా గిన్నెలు తోమినప్పుడల్లా అక్కడ క్లీన్ చేసుకోవాలి, లేదంటే ఇంకా లేనిపోనివన్నీ వస్తూ ఉంటాయి కదండి. గిన్నెలు తోమడానికి ఎంత లేదనుకున్నా సర్దుకోవడం తోముకోవడం ఒక గంట అయితే పట్టేస్తుందండి. ఇంకా తర్వాత అయితే నేను వంట దగ్గరికి వచ్చాను. పిల్లలకేమో దొండకాయ కూర వండాను కదా, ఇంకా పప్పు అయితే కొద్దిగా కుక్కర్లో పెట్టి ఓన్లీ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మాత్రమే వేసి 3 విజిల్స్ రానిచ్చే వరకు ఉంచి స్టవ్ అయితే ఆపేద్దామనేసి ఇంకా పప్పు అయితే కుక్కర్లో పెట్టుకున్నాను. విజిల్స్ అయితే 3 సరిపోతాయి కదండి, వాటిని అబ్జర్వ్ చేసుకుంటూ నేను ఇంకా పని అయితే చేసుకుంటూ ఉంటానండి. ఇలా సిమ్లో పెట్టకుండా ఉండవలసింది, ఐపీఎంలోనే ఉంచేవలసిందండి. కానీ నేనైతే ముందు ఒక 5 నిమిషాలు అలా సిమ్లో పెట్టుకుంటాను. ఇంకా దాని గురించి తర్వాత చెప్తాలేండి. ఇంకా ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను. పప్పు అయితే కుక్కర్ విజిల్స్ వస్తున్నాయి కదా, ఇంకా వాటిని చూసుకుంటూ నేను లోపల నుంచి అయితే 2 గదులు ఊడ్చేసాను. దుప్పట్లు అయితే ఉదయాన్నే మడత పెట్టేశానండి ఈరోజు, కానీ తుడవడమే కాస్త లేట్ అయింది. గిన్నెలు తోమిన తర్వాత తుడుచుకొస్తున్నాను. ఒక్కోసారి అయితే గిన్నెలు తోమకుండానే లోపల నుంచి తుడుచుకొచ్చేస్తారు. మనకి ఏం చేయాలనిపిస్తే అది చేసుకోవచ్చండి, మన పనే కదా. కానీ ఏదో ఒక విధంగా పని అయితే అయిపోవాలి టైంకి. ఇలా నేను ముందుకు తుడుస్తూ ఉంటే వెనక్కి వెళ్తూ ఉంటుందండి దుమ్ము అయితే. మాది పెంకుటిల్లు కాబట్టి దుమ్ము అయితే రోడ్డు పక్క నుంచి అయితే చాలా విపరీతంగానే వస్తూ ఉంటుంది. రోజుకైతే చాలా సార్లే తుడవాలండి. గదులు అయితే ఇంకా పద్దాక తుడవలేం కాబట్టి వసారా మాత్రం అంత మాట తుడుస్తూనే ఉంటాను. హాలు వసారా ఇక రోజులోనూ ఎన్నిసార్లు తుడుస్తామో లెక్కే ఉండదండి. ఎందుకంటే పిల్లలు వచ్చిన తర్వాత ఆటలు అవి ఆడుతూ ఉంటారు కదండి, ఏదో ఒకటి అయితే వేస్తూనే ఉంటారు. వాళ్ళకి హాలిడేస్ వచ్చినప్పుడు అయితే మరీ చూడలేమండి. ఇంకా ఈ చీపురు అయితే తుడిసినప్పుడల్లా టైట్ చేసుకుంటూనే ఉండాలండి. ఈ చీపురే కాదు, ఏ చీపురైనా అంతేలండి, తొడవగా అలా లూజ్ అయిపోతుంది కదా చీపురు కట్ట. ఇంకా అలా షెడ్లో కూడా తుడిచేసానండి. తుడిచేటప్పుడు అయితే నేను 3 విజిల్స్ అయితే లెక్క పెట్టుకుని స్టవ్ అయితే ఆపేసుకున్నాను. కానీ ఈ పప్పు చూస్తేనేమో శుభ్రంగా స్మాష్ అయిపోయిందండి, అంటే మెత్తగా ఉడికిపోయింది. కానీ నేను అనుకున్న దానికి
అలా కాకుండా కొంచెం మొలపప్పులాగా ఉండాలి. ఉడికిన పప్పులాగా ఉండాలండి. కానీ ఇదేమో బాగా మెత్తగా అయిపోయింది కాబట్టి నేను తెలగపిండి వేసి పప్పు వండుకోవాలనుకున్నాను. కానీ అది వండడానికైతే ఈ పప్పు ఇంత మెత్తగా ఉడికిపోయింది. కుదరదు కదండీ! అందుకని ఇంకేం చేస్తాము, పెద్ద దబరా ఒకటి తీసుకొచ్చి దానిలోకి ఈ పప్పు మెత్తగా రుబ్బేసానండి. కాదు కదండోయ్! ఈ పప్పు బాగా మెత్తగా ఉడికిపోవడం చూసి 2 టమాటాలు తీసుకొచ్చి అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇంకాస్త నీళ్లు పోసి ఆ తర్వాత మళ్ళీ విజిల్స్ రానిచ్చానండి ఇంకొక 3. మరి టమాటా ముక్కలు కూడా ఉడకాలి కదండీ! అందుకని. ఇంకా ఆ తర్వాత అయితే నేను ఈ దబరాలోకి మొత్తం రుబ్బేసుకొని తిరగతీసుకొని కావాల్సిన వాటర్ అయితే పోసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఇంకా నేనైతే ఈ పలచని పప్పుచారులోనూ ఒక్కోసారి చింతపండు వేస్తాను. కానీ నిమ్మకాయలు ఉన్నాయండి. ఇంకా అందుకని నిమ్మకాయ కూడా వేసేసి ఈ పప్పుచారునైతే మరగబెట్టుకుంటున్నానండి. ఒకటి చేద్దామనుకుంటే ఈరోజు ఇంకో వంట అయిందనమాట. చాలా చాలా ఇష్టంగా ఎప్పటినుంచో తినాలనిపిస్తుంది. నేనైతే ఎప్పుడూ వండలేదండి. కానీ అమ్మ, ఇంకా అత్తయ్య, ఇంకా మా నాయనమ్మ వండేవారు. ఆ కూర నాకు గుర్తొచ్చిందండి. వండుకోవాలనిపించింది కానీ ఈ పప్పయితే నాకు ఇలా అయిపోయింది. బాగా మెత్తగా ఉడికిపోయింది. 2 విజిల్స్‌కే అలా మెత్తగా ఉడికిపోయింది. ఇంకా చేసేదేముంటదండి పప్పుచారు తప్పించి. అందుకని ఇలా నేను అప్పటికప్పుడైతే ఈ పప్పుచారైతే ప్లాన్ చేసుకున్నాను. ఇంకా పప్పుచారైతే మరిగిపోయిందండి. దానికైతే తాలింపేసేసుకున్నాను. ఇంకా ఇది ఇలా తిప్పుతూ ఉంటే అల్పపీడనం పట్టిందంటారు చూడండి, అలా తిరుగుతూ ఉంది. ఎందుకంటే పల్చని పప్పుచారు కదా! ఇంత పలుచగా ఉన్న పప్పుచారు అయితే నాకు ఇష్టమేలెండి. కానీ మా వాళ్ళకైతే అంత ఇష్టం ఉండదు. కాస్త వాళ్ళకి తిక్కుగానే ఉండాలి. కానీ ఈ పప్పుచారు తప్పదనమాట. ఎందుకంటే 2 పూటలకి ఇదేనండి. ఇలా ప్లాన్ చేశాను. అనుకోకుండా చేశాను కాబట్టి నంజులు, గుంజులు ఏమీ లేవండి. ఆవకాయతోటి సరిపెట్టేసుకుంటాం. ఇంకా సాయంత్రం ప్లాన్ చేస్తానండి. నంజయితే ఏ ఆమ్లెటో వేస్తాను. ఇంకా బట్టలైతే నేను ఉదయాన్నే నానబెట్టేదాన్నేనండి. కానీ మబ్బు వేసేసింది. చాలా సేపయితే వానొచ్చేలాగా మబ్బేసేసింది. ఈ మబ్బుకి నేను బట్టలు నానబెట్టానంటే ఇంకా వాటిని 2 రోజులు ఆరబెట్టాలనేసి ఎందుకులే మళ్ళీ గాని ఏమైనా తుఫాను ఏమైనా పట్టిందా అన్నట్టు అనిపించిందండి పొద్దున్నయితే 2 గంటల పాటు. ఇంకా అందుకని నేను బట్టలు తర్వాత నానబెట్టాను. వంట అయిన తర్వాత అప్పటికప్పుడు తేలిగ్గా ఉన్న పిల్లల బట్టలయితే నానబెట్టేసి అప్పటికప్పుడైతే ఇలా ఉతికేసుకొని ఆరేసేద్దామని ప్లాన్ చేసుకున్నాను. మనం ముందే అనుకుని చేయడానికి ఒక్కొక్క పనైతే అవ్వదులెండి. కానీ కొన్ని పనులు అప్పటికప్పుడు ఆలోచించి చేసుకునేవి కూడా ఉంటాయి. ఇవి ఉతకకపోయాననుకోండి రేపొద్దున్నయితే తడిసి మోపుడవుతుందంటారు చూడండి, అలా అవుతుంది. ఎందుకండి ఎందుకొచ్చిన తిప్పలు. ఎప్పుడు పని అప్పుడే చేసుకుంటే చాలా ఈజీగానే ఉంటుంది కదా! ఈరోజు కొన్ని బట్టలు ఉతుక్కుంటే మిగతా బట్టలు రేపొద్దున వస్తాయి చూడండి, అవి తేలిగ్గా ఉతికేసుకోవచ్చు. అవి ఇవి కలిపి ఉతకాలంటే కాస్త కష్టమే కదండీ! కానీ ఈ బట్టలు ఉతికేటప్పుడైతే నాకొకటి గుర్తొస్తూ ఉంటుందండి. ఎందుకంటే బట్టలు ఉతకడం చాలా కష్టమైన పనండి ఇలా చేతులతోటి. ఒక్కొక్కటి మొండిదుంటుందండోయ్! వదలదు, అసలు వదలనంటే వదలనంటది. మా వారి బట్టలైతే కాస్త ఆయిల్‌లో ఉంటాయి కాబట్టి అస్సలు ఒక్కోసారి ఇబ్బంది పెట్టేస్తాయి. అలాంటప్పుడైతే నాకు వాటిని అలా బ్రష్ కొట్టయితే చేతులైతే నొప్పెడతాయి. అలాంటప్పుడైతే నేను కోపమొస్తుందండి. ఆ కోపంలో నేనింక ఏం జేస్తున్నాననేది నాకే తెలీదు. ఉతికేస్తున్నానో, సబ్బెడుతున్నానో, బ్రష్ కొడుతున్నానో కూడా అర్థం గాదు. అంతలాగా ఆ బట్టల్లోనే నిమగ్నమైపోయి ఉతుకుతూ ఉంటానండి. అంటే ఆ టైంలోనైతే ఆ బట్టల మీద ఉన్న ప్రెజరంతా కూడా బట్టలు ఎవరివో వాళ్ళ మీదకెళ్ళిపోతుందండి. మనకెవరుంటారండి? ఎనిమి అంటే ఎవరుంటారు? మన భర్తే కదా! అమ్మో! ఎనిమి ఏం కాదులెండి. అంతా సర్వస్వం తనే. ఎవరినంటే ఎవరు ఊరుకుంటారండి? బట్టలు ఉతికేటప్పుడు ఏమైనా కోపమొస్తుంది. కానీ ఎవరినన్నా ఊరుకోరు కాబట్టి ఆయన ఒక్కడే ఊరుకుంటాడు. అదేనానికి ఇనపడేలా అంటామా ఏంటండి? అందుకని ఈ ఉతికేటప్పుడైతే ఎవరినైనా తలుసుకోవాలనిపిస్తే ఆయన్నే తలుసుకొని ఈ బట్టలన్నీ ఉతికేస్తానండి. కోపమొచ్చినా, ప్రేమొచ్చినా వాళ్ళ మీదే చూపించగలం గదా! ప్రేమ ఎవరి మీదైనా చూపించగలం. పిల్లల మీద, పెద్దవాళ్ళ మీద. కానీ కోపం మాత్రం ఆయన మీదే చూపించాలన్నమాట. మన కోపాన్ని భరించగలిగే శక్తి వాళ్ళకి మాత్రమే కదండీ ఇచ్చాడు దేవుడు. ఎన్ని తిప్పలు పడినా పని అవ్వడానికే అన్నట్టు నేనైతే ఇలా ఏదో సరదాకైతే అన్నాలండి. బట్టలైతే ఉతికేయడం అయిపోయింది. ఇంకా నేను ఎప్పుడూ ఆరేసే ప్లేస్‌కైతే బట్టలు తీసుకొచ్చి ఆరేసుకుంటున్నాను. ఇక్కడ కొన్ని బట్టలైతే ఆరేసి మిగతా బట్టలు చిన్న చిన్నవి పిల్లలవి ఉంటాయి చూడండి, అవైతే మా ఇంటి ముందున్న తీగ మీద అయితే ఆరేసేయవచ్చు అనేసి ఇక్కడ కొద్దిగా అయితే ఆరేసాను. శీతాకాలం అయితే స్టార్ట్ అయిపోయిందండి. 1 వరకే ఎండ ఉంటుంది. ఆ తర్వాత ఏమో ఎండ అంతగా అనిపించదు. నీరెండలాగా అనిపిస్తుంది. బట్టలేమో ఆరవు కదండీ! కానీ నేను ఉతికేసరికైతే 1 అయిపోయింది ఈరోజు. ఎందుకంటే ఉతకకూడదనుకుంటూ ఉతికాను కాబట్టి. ఇంకా బట్టలైతే ఆరేయడం అయిపోయింది. అత్తయ్య గారైతే ఈ గొర్రె పిల్లకి మేత పెడుతున్నారు. ఇదైతే చితామతా తినేసి అలా దాని ఇష్టం వచ్చినట్టయితే అలా పడేస్తుందండి. అందుకనే ఒబ్బుడుగా అలా పెడుతున్నారు. ఇంకా పుల్లలు కూడా తీసుకొచ్చి అక్కడ వేశారండి.
ఉన్నాయండి. వీటినేమో నేను తీసుకెళ్ళి పొయ్యి వెనకాల సర్దుకోవాలి. ఈ గిన్నెలు కూడా సర్దుకోవాలండి తర్వాత 3 ఆ టైంలో. ఇంకా నీళ్ళైతే వచ్చేసి ఆగిపోయాయి కదండీ! ఇంకా టబ్బల నిండా, బకెట్ల నిండా ఇంకా ఎక్కడెక్కడ కావాలో అక్కడైతే శుభ్రంగా పోసేసుకున్నాను. ఒక బిందె నీళ్ళు కూడా లోపల పెట్టేసుకున్నానండి. ఇంకా ఇక్కడైతే నీట్‌గా ఇలా చేసుకున్నాను. ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టేయాలండి. ఇది మరలా ఇక్కడే ఉంటే కాస్తంత చూడడానికి బాగోదు. ఇంకా నేనైతే అన్ని పనులు ముగించుకొని ఒక ముద్ద అయితే కడుపులో వేసుకుందామని వచ్చానండి. పనంతా అయిన తర్వాత హమ్మయ్య అనిపిస్తుందండి ప్రాణం. ఇప్పుడైతే హ్యాపీగా కూర్చొని ఒక ముద్ద అయితే తింటాను. ఒక ముద్ద కాదులెండి, కడుపు నిండానే తింటాను. ఇలా ఉదయం నుంచి అయితే ఎప్పుడో లేచాను కదా! ఇంకా 1 వరకు ఇలా జరిగిందండి ఈరోజు నా రొటీను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.